అసలైన స్నేహం. ఒక అడవిలో ఎన్నో పక్షులున్నాయి. వాటిలో రీకా అనే పావురం కూడా ఉంది. ఆమె తన భర్త, తమ ఒక్కగానొక్క బిడ్డ బంగారు పావురంతో ఎంతో సంతోషంగా జీవిస్తుంది. రీకాది ఆమె భర్తది చాలా మంచి మనసు. అందుకే తమతో పాటు తోటి వాళ్ళు కూడా బాగుండాలి అనుకునే మనస్తత్వం వారిది. ఒకసారి దీపావళి పండుగకి పిల్లలకి ఇవ్వడానికి ఏమీ లేదని ఒక కుందేలు బాధపడుతుంటే రీకా పావురం భర్త, చూడు కుందేలు, పండగ అంటే అందరూ కలిసిమెలిసి సరదాగా చేసుకోవాలి. ఇలా బాధలో ఎవరూ ఉండకూడదు. అందుకే ఇదిగో ఈ మిఠాయిలు తీసుకుని వెళ్ళి పిల్లలతో సరదాగా పండుగ జరుపుకో. నీకు దీపావళి శుభాకాంక్షలు అని చెప్పి కుందేలుకి మిఠాయిలిచ్చి పంపించాడు. అప్పుడు అక్కడికి వచ్చిన బంగారు పావురం అదంతా చూస్తుంది. అప్పుడు ఆ తండ్రి, చూడు తల్లి, మనం తినాల్సిన మిఠాయిలు వాళ్ళకిచ్చాననుకోకు. పండగ అంటే అందరూ సంతోషంగా గడపాలి. నీకు నేను టపాసులు కొనిచ్చాను కదా, అందుకే పాపం నా కుందేలు మిత్రుడు తన పిల్లలకి ఈ పండుగకి ఏం చేయలేకపోతున్నానని బాధపడుతుంటే మిఠాయిలిచ్చి పంపేశాను. ఉన్నంతలో మన స్నేహితులకి మనం సహాయం చేయాలి. అదే అసలైన స్నేహం అని చెప్పడంతో బంగారు పావురం ఇలా బదులిస్తుంది, సరే నాన్నా అంది. ఈ విధంగా ఆ భార్యాభర్తల లాగానే తమ బిడ్డకి కూడా మంచి బుద్ధులు నేర్పేవారు. అదే సమయానికి రీకా భర్త యొక్క సవతి తల్లి రీకా అత్తగారొచ్చింది. ఆమె తన సవతి కొడుకుతో ఇలా అంటుంది, ఏరా, మీరు చెడిపోయింది కాక మీ పిల్లని కూడా చెడగొడుతున్నారా? ఇలా ఆళ్ళకి ఇళ్ళకి దోచిపెడితే రేపు మీ పిల్లలకి పెళ్లి పేరంటాలు ఎలా చేస్తారు అని అంది. ఇంతలో రీకా కలగజేసుకుంటూ, ఆయన చేసేది చెడ్డ పని అయితే నేను అడ్డు చెప్పేదాని అత్తయ్యా. అయినా మేం చేసే పుణ్యమంతా మా పిల్లకే వస్తుంది కదా అత్తయ్యా. ఆ దేవుడే దానికి మంచి దారి చూపిస్తాడు అంటే అత్తగారికి ఒళ్ళు మండి వెళ్ళిపోయింది. అలా రోజులు గడుస్తున్నాయి. భర్త పావురానికి ఒక ప్రాణ స్నేహితుడైన కోతి ఉన్నాడు. చిన్నప్పుడు వేరే అడవిలో ఉన్నప్పుడు వాళ్ళిద్దరూ కలిసి ఆడుకునేవారు. కాని కుటుంబాలు పెరిగి బాధ్యతలు పెరిగాయి. పైగా పావురం ఆ అడవిని వదిలి ఇక్కడికి వచ్చేయడంతో ఆ కోతి స్నేహితుడికి భర్త పావురానికి మధ్య రాకపోకలు తగ్గిపోయాయి. కాని ఇదే అడవిలో ఉండే ఎలుగుబంటితో పావురానికి మంచి స్నేహం కుదిరింది. ఎప్పుడు ఏ విషయానికైనా ఈ స్నేహితులిద్దరూ కలిసే వెళ్తారు. అలా ఏళ్లు గడుస్తున్నాయి. భర్త పావురం చేస్తున్న వ్యాపారంలో వరస పెట్టి నష్టాలు రాసాగాయి. దానివల్ల చిన్న చిన్న చికాకులు మొదలయ్యాయి అతని జీవితంలో. కాని అనుకోకుండా ఒకసారి భర్త పావురానికి బాగా అనారోగ్యం చేసింది. అతని వైద్యానికి బాగా డబ్బులు ఖర్చవుతున్నాయి. అప్పటి వరకు ఆ పావురాల జంట దాచిపెట్టిన డబ్బంతా ఖర్చయిపోయినా ఇంకా భర్తకి నయం కాలేదు. అప్పుడు బంగారు పావురం తన తల్లితో, అమ్మా, నాన్నకి నయం అవుతుందా లేదా అమ్మా? నాన్నకి నయం కావాలంటే చాలా డబ్బులు కావాలంట కదా. అవునమ్మా, అయినా మనకి భయం ఎందుకు? ఇప్పటి వరకు మనం ఎందరికో సహాయం చేశాం కదా. ఇప్పుడు మనం కష్టంలో ఉన్నామంటే వాళ్ళందరూ అండగా ఉంటారులే అని చాలా ధీమాగా ఇంతకాలం తమ దగ్గర సహాయం పొందిన కుందేలు దగ్గరికి వెళ్ళి, కుందేలన్నయ్య, ఆయనకి బాగా ఆరోగ్యం పాడైపోయింది. వైద్యానికి బాగా డబ్బులు ఖర్చవుతున్నాయి. అప్పుడు మిమ్మల్ని వ్యాపారం పెట్టుకోమని ఈయన డబ్బులిచ్చారు కదా. ఏమనుకోకపోతే ఇప్పుడు ఆ డబ్బు ఇవ్వండి. ఆయనకి వైద్యం చేయించుకోవాలి. చూడమ్మా, మేము కష్టంలో ఉన్నప్పుడు మీ ఆయన ఆదుకున్నాడు, కాదనడం లేదు. నిజానికి మీ ఆయన నాకిచ్చిన డబ్బు అప్పుగా ఏమి ఇవ్వలేదు. ఆ డబ్బులు తీసుకుని జీవితాన్ని బాగు చేసుకోమన్నాడు. అంటే ఆ డబ్బు నేను తిరిగి ఇవ్వనవసరం లేదని అర్థం. కానీ ఇప్పుడు నువ్వొచ్చి ఆ డబ్బు ఇవ్వు అంటున్నావు. ఇప్పటికిప్పుడు ఇవ్వమంటే కష్టమమ్మా. అసలు మీరు ఇలా పీకల మీద కూర్చుని అడిగేవాళ్ళని తెలిసి ఉంటే ఆ రోజు ఆ డబ్బు తీసుకునేవాడినే కాదు అన్నాడు. దానితో ఏం చెయ్యాలో తెలియక అక్కడి నుండి తన భర్తతో
ఎంతో స్నేహంగా ఉండే ఎలుగుబంటి దగ్గరికి వెళ్ళి భర్త వైద్యం కోసం డబ్బుల సహాయం అడిగింది. డబ్బుల సహాయం చేయమని కోరింది. అప్పుడు అతను కూడా సహాయం చేయడానికి నిరాకరించాడు. చివరికి రీకా పావురం తన భర్తకి ఏమవుతుందో అనే ఆందోళనలో కూర్చొని ఉంటే తమ బిడ్డ బంగారు పావురం తల్లితో ఇలా అంటుంది. ఏంటమ్మా ఇది? మనకి ఉన్నప్పుడు నాన్న అందరికీ హెల్ప్ చేశారు కదా, మరి ఇప్పుడు మనం కష్టంలో ఉన్నామంటే ఎవరు హెల్ప్ చేయడం లేదు సరికదా. కనీసం ఎలా ఉంది అని చూడడానికి కూడా ఎవరు రావటం లేదు. ఇదేనా అమ్మా ఇన్నాళ్ళు మీరు నాకు చెప్పిన ఫ్రెండ్షిప్ విలువ? అంది. అప్పుడు బంగారు పావురం అన్న మాటలకి ఏం జవాబు చెప్పాలో తెలియక రీకా పావురం ఏడుస్తుంది. ఇంతలో భర్త పావురం ఫ్రెండ్ కోతి అక్కడికొచ్చింది. ఏంటమ్మా ఇది? వాడికి ఇంత సమస్య అయిందని నాకొక్క మాట చెప్పుంటే నేను క్షణాల్లో వచ్చి వాలిపోయేవాడిని కదా అంటూ తన మిత్రుడి వైద్యానికి కావలసిన డబ్బునంతా అప్పులు చేసి మరీ తీసుకొచ్చాడు ఆ అసలైన స్నేహితుడు కోతి. మొత్తం మీద సమయానికి మంచి వైద్యం అందడంతో భర్త పావురం ఆరోగ్యం కుదుట పడింది. అప్పుడు భర్త పావురం తన ప్రాణాలని కాపాడిన ప్రాణ స్నేహితుడితో, చాలా థ్యాంక్స్ రా కోతి. సమయానికి నువ్వు రాకపోయుంటే నేనేమైపోయేవాడినో, నా భార్య పిల్లలు ఏమైపోయేవారో. అసలు నన్ను కలవడానికే నీకు తీరిక లేదు కదా, నన్ను మర్చిపోయుంటావనుకున్నాను. ఏం మాట్లాడుతున్నావురా? నువ్వు నా ప్రాణ స్నేహితుడివిరా. మనము రోజు కలుసుకోకపోవచ్చు, కానీ ఒకరంటే ఒకరికి ఉన్న అభిమానం, స్నేహం ఎక్కడికి పోతాయి చెప్పు? నీకిలా అయ్యిందని తెలియగానే వెంటనే వచ్చే వరకు నా మనసు ఊరుకోలేదు అని చెప్పాడు. అప్పటి వరకు తన తండ్రితో రోజు స్నేహం నటించి తమ అవసరాలని తీర్చుకున్న నకిలీ స్నేహాలని చూసిన బంగారు పావురం ఎప్పుడో తన చిన్నప్పుడు చూసిన తన తండ్రి నిజమైన స్నేహితుడికి చూశాక, తమ అవసరంలో అతనొచ్చి ఆదుకున్నాక ఆమెకర్థమైంది అసలైన స్నేహం రోజు మాట్లాడుకునే మాటల్లో, ఒకరింటికి ఒకరు వచ్చే పోయే రాకపోకుల్లో కాదు, మనసులో ఉంటుందని.